వెల్కమ్ టు మై ఛానల్ కేటెచ్ వ్లాగ్స్ 77. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మరి చాలా మంది అడుగుతున్నారు ఓబిఎస్ స్టూడియోని ఎట్లా మరి వాడాలి, ఎట్లా సెట్టింగ్స్ చేయాలి, మరి దానికి సంబంధించింది ఒక పూర్తిగా డీటెయిల్గా మాకు వీడియో చేసి పెట్టండి అన్న అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఓబిఎస్ స్టూడియో ఎట్లాగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా సెట్టింగ్స్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా ఏంటనేది. సో దీని గురించి నేను లేట్ చేయకుండా పూర్తిగా మీకు ఇది కొంచెం లాంగ్ వీడియో అవుతుంది. సో మీరు ఎవరు స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు క్లియర్గా నేను చిన్నగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు వీడియో అనేది లాంగ్ అవుతుందని, దయచేసి ఒకసారి గమనించండి. నేను ఎక్కడ షార్ట్ కట్లో చెప్పాలని అనుకోవడం లేదు, ఎందుకంటే షార్ట్ కట్లో చెప్పి మరి అక్కడ ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, మరి దానికి మళ్ళా ఇంకో డౌట్ అనేది రైజ్ అవుతుంది, అంటే ఇంకో డౌట్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లాగా మనము త్వరగా మనం చేసేసే మరి డౌట్స్ ఎక్కువ పెంచుకోవడం కంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం లాంగ్ అయినా పర్లేదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే క్లియర్గా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేనైతే లాంగ్ వీడియో అయినా పర్లేదండి, నేనైతే షార్ట్ కట్లో చెప్పాలని అనుకోవడం లేదు. సో క్లియర్గా మీకు చూపిస్తూ ప్రతిదీ A to Z క్లియర్గా చూపిస్తూ చెప్పాలనేదే నేను అనుకుంటున్నాను. సో అందుకనే నా వీడియో కొంచెం లాంగ్ అవుతుంది. సో ఆలస్యం లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరికన్నా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వారికి దీన్ని పరిచయం చేయండి, ఈ లింక్ని షేర్ చేయండి. సో నా యొక్క ఛానల్ని మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అతి 17 daysలోనే 1K సబ్స్క్రైబ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అండ్ మీ యొక్క సపోర్ట్ బట్టి నేను ఈ విధంగా ముందుకు వెళ్తున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి. నాకు తెలిసినంత వరకు, నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాకు తెలిసినంత వరకు నేను మీకు మీతో పంచుకోవడానికి నేను ప్రయాసపడతాను. సో ఈ వీడియో మనం ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ మనకి ఓబిఎస్ స్టూడియో సంబంధించింది కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి ఇది నా పీసీ అండి. ఇది వచ్చేసి HP పీసీ, మ్యాక్సిమమ్ 27 inches పీసీ అనమాట. ఇది ఒకసారి నా దగ్గర ఉన్న పీసీ యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. అయితే ఇది వచ్చేసి 12th generation i5 ప్రాసెసర్ అనమాట. నా ర్యామ్ వచ్చేసి 16 GB తీసుకున్నాను నేను, ఎందుకంటే 8 GB అయితే కొన్ని సాఫ్ట్వేర్స్ అంటే కొంచెం అటు ఇటుగా పనిచేస్తూ ఉంటుంది. 16 GB అనుకొని కొంచెం మనకి ఫ్రీగా పనిచేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ అయితే నా దగ్గర ప్రెసెంట్ లేదు, నేను వేయించుకోవాలనుకుంటున్నాను. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న గ్రాఫిక్ కార్డ్ అయితే 128 MB మాత్రమే ఉంది. నా స్టోరేజ్ వచ్చేసి 138 TB ఉందన్నమాట. సో ఇది వచ్చేసి అండి 12th generation అనమాట, ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 2.50 GHz అనమాట, GHz అని అంటారు. Windows 11 అనమాట, ఎడిషన్ వచ్చేసినది Windows 11 అనమాట. సో మీరు మ్యాక్సిమం నాకు తెలిసి ఓబిఎస్ వాడాలనుకున్న వారు Windows 11 అయితే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది, ఇది ఒకటి గమనించుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఓబిఎస్ కావాలంటే మీకు గూగుల్లో ఫ్రీ అనమాట. మీరు దేంట్లో గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఓబిఎస్ స్టూడియో డౌన్లోడ్ అని కొడితే ఫర్ Windows 11 ఏదో మీకు వస్తుంది. నార్మల్గానే ఇక్కడ డౌన్లోడ్ ఓబిఎస్ స్టూడియో అని కొట్టేసి మీరు దాన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది విండోసా, యాపిలా, లేదంటే లినక్స్ అని. మనకి విండోస్ కాబట్టి నేను విండోస్ ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు 3 types ఆఫ్ ఉంటుంది, డౌన్లోడ్ ఇన్స్టాలర్ ఉంటుంది, బిట్‌టొరెంట్ ఉంటుంది, నెక్స్ట్ జిప్ అనేది కూడా ఉంటుంది. అయితే నేనైతే ఇన్స్టాలర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో అక్కడ మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సేవ్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నాది ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది అనమాట. డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ అని ఇది ఒక ప్లగ్ఇన్ అనమాట. సో ఇది కొట్టగానే మనకి మీకు స్టార్టింగ్లో ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ ప్లగ్ఇన్ దేవ్ 47 apps ఉంది కదా, ఇది మీరు ఫస్ట్దే మీరు క్లిక్ చేస్తే మీకు ఇట్లా స్క్రీన్ అనేది ఇట్లా వస్తుందండి. సో పైకి డ్రాగ్ చేస్తూ వెళ్తే మనకి కింద ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇన్స్టాల్ ద ఓబిఎస్ ప్లగ్ఇన్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లినక్స్, విండోస్, నెక్స్ట్ మ్యాక్ ఓఎస్. మంది విండోస్ కాబట్టి నేను విండోస్ చేస్తున్నాను. సో విండోస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా కింద ఇంకో సర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి డ్రాయిడ్ ఓబిఎస్ ప్లగ్ఇన్ అని, అది మనం క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో అది అక్కడ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. యాక్చువల్గా నాకు ఆల్రెడీ నేను ఇక్కడ కనిపిస్తుంది కదండి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో నేను మళ్ళీ చేయదలుచుకోలేదు.
నెక్స్ట్ ఇది ఒక ప్లగ్ఇన్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోయేసి ఫస్ట్ మనము ఓబిఎస్ స్టూడియో అనేది మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి మీకు ఓబిఎస్ వరకు ఎట్లా ఇన్స్టాల్ చేసుకుని దాని సెట్టింగ్స్ ఏంటి అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి ఫ్రీ షో యాప్ అంటే సాంగ్స్ లిరిక్స్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత ఇంకో వీడియో వచ్చేసి బైబుల్ వర్సెస్ కూడా మీకు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే లేట్ చేయకుండా ఇప్పుడు ఓబిఎస్ స్టూడియో మనం ఇన్స్టాల్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్. సో మనము ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంకోటి ఇక్కడ గమనించండి, ఓబిఎస్ అనేది అప్పుడప్పుడు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అప్డేట్ అడిగిన వెంటనే మీరు స్కిప్ చేయకుండా అప్డేట్ చేసుకోవడం చాలా వరకు బెటర్. ఎందుకంటే వాళ్ళు ఉండే కొద్దీ ఆ ఓబిఎస్ని మంచిగా స్మూత్గా రన్ అయ్యే విధంగా వాళ్ళు అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అప్డేట్ అడిగిన ప్రతిసారి మీరు అప్డేట్ అనేది మీరు చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి లాంచ్ అని ఉంది, నేను తర్వాత లాంచ్ చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి అది తీసేసి నెక్స్ట్ ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ ఏదైతే నేను ఇందాక చేసుకున్నానో అయితే ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట. అంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా 2.4.2 అనమాట. ఇది అంటే ఇది ఓల్డ్ అప్లికేషన్, అయితే ఇది న్యూ సాఫ్ట్వేర్ అనమాట. ఎందుకంటే మనకి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ డ్రాయిడ్ క్యామ్ అనేది మనము ఓబిఎస్లో పెట్టుకున్నాక అప్పుడప్పుడు ఏంటంటే మనము ఆ ఓబిఎస్ అంటే కనెక్ట్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి రెడ్ కలర్లో అనేది వస్తుంది. రెడ్ కలర్ వచ్చిందంటే ఒకటే మీనింగ్ ఏంటంటే అప్డేట్ అడుగుతుందని అర్థము. అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ యథావిధిగా మనం గూగుల్లోకి వెళ్ళేసి సేమ్ డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ ప్లగ్ఇన్ అని కొడితే మనకి న్యూ అప్డేట్ అనేది మనకు అక్కడ ఇస్తాడనమాట. ప్లగ్ఇన్ అనేది ఇస్తాడు. మనం దాన్ని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ ఇది 2.5.1 అనమాట. అప్డేట్ ఇచ్చాడు అనుకోండి 2.5.7 కానీ 6 కానీ అట్లా నంబరింగ్ మారుతుంది. సో అట్లా అప్డేట్ అనేది వస్తుంది, మీరు అది కూడా చూసుకొని అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే నేను ఇన్స్టాల్ చేస్తున్నానో సో ప్రెసెంట్ ఉన్న అప్డేట్లు అయితే ఇదనమాట 2.5.1లో ఉంది ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ప్లగ్ఇన్లో మీకు 2 సపోర్టింగ్ అంటే యూఎస్బి సపోర్ట్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ యూఎస్బి సపోర్ట్ ఒకటి, ప్లస్ యాపిల్ కూడా అంటే ఐఫోన్ ఇచ్చుకునేవారు ఐఫోన్ కూడా మనకి ఇచ్చుకోవచ్చు. అయితే దీని యొక్క రిక్వైర్డ్ స్పేస్ వచ్చేసి మనకి ఓన్లీ 78.3 MB మాత్రమే తీసుకుంటుంది. సో మనం ఇన్స్టాల్ అయితే చేసేసుకుంటున్నాము. సో అయిపోయింది, ఫినిష్. సో ఇది ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలి ఎట్లా ఏంటనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓబిఎస్ స్టూడియో ఆన్ చేసుకుందాము. సో ఇది ఏంటంటే పద్దాకలు డబుల్ క్లిక్ ఇవ్వకుండా సింగిల్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఆటో కాన్ఫిగరేషన్ విజార్డ్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఆప్టిమైజ్ ఫర్ స్ట్రీమింగ్ రికార్డింగ్ ఈ సెకండరీ అని మనము చూడాలి. అంటే మనం లైవ్ అంటే లైవ్ ఇస్తున్నాం కాబట్టి మనము ఫస్ట్ మనం స్ట్రీమింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, రికార్డింగ్ అనేది అది సెకండరీ పాయింట్ అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి లేదు, నేను ఓన్లీ రికార్డింగ్ వరకే చేసుకుంటానంటే సెకండ్ ఆప్షన్ అంటే ఓన్లీ రికార్డింగ్ చేసుకోవాలి, స్ట్రీమింగ్ నాకు అవసరం లేదనేది తీసుకోవాలి. ఈ థర్డ్ వచ్చేసి నేను ఓన్లీ వర్చువల్ కెమెరా వరకే యూజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే అది మనము ప్రెస్ చేసుకోవాలి. కాబట్టి చాలామంది ఏంటంటే లైవ్ కొరకు దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి మనం ఫస్ట్ పాయింట్నే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి రెజల్యూషన్ బేస్ క్యాన్వాస్ రెజల్యూషన్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు చాలా టైప్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. సో మాక్సిమం మీరు అందరూ ఏం చేస్తారంటే ఇదే యూస్ కరెంట్ 1920x1080p అనమాట. అంటే ఇది ఈ రెజల్యూషన్లో మనము సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ FPS వచ్చేసి మనము మ్యాక్సిమం 30 పెట్టుకుంటే బెటర్ అండి. 60 పెట్టుకుంటే కొంచెం స్ట్రక్ అనేది అంటే కొంచెం స్ట్రక్కింగ్ అనేది వస్తుంది. అంటే నా పరంగా అంటే నా దగ్గర ఉన్న వైఫై నెట్వర్క్ పరంగా నేను 30 పెట్టుకోవడమే బెటర్. అంటే కొంచెం స్మూత్గా రన్ అవ్వాలంటే మ్యాక్సిమము 30 పెట్టుకోవడం బెటర్. సో ఇది వచ్చేసి క్యాన్వాస్ రిజల్యూషన్ వచ్చేసి నేను 1920x1080 పెట్టుకున్నాను. తర్వాత FPS వచ్చేసి 30, వాల్యూ వచ్చేసి 30 పెట్టుకున్నాను. సో నెక్స్ట్ కొట్టేసాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏ స్ట్రీమింగ్ మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేను ఏంటంటే యూట్యూబ్ ఇస్తున్నా కాబట్టి యూట్యూబ్ పెట్టేసుకొని సో ఇక్కడైతే మీకు కనెక్ట్ అకౌంట్ రికమెండెడ్ అని ఉంది కదండి. ఇదేంటంటే మనం ఈ దేంట్లో ఏ యూట్యూబ్లో మనం లైవ్ ఇవ్వాలనుకుంటున్నామో ముందుగానే మనము ఆ యూట్యూబ్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా ఛానల్ ఉందండి, ఇది నా ఛానల్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఈ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, ఏది నా యొక్క ఛానల్ మెయిల్ది ఓపెన్ చేసి పెట్టుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఓబిఎస్ దీంట్లోకి వెళ్ళిపోయేసి ఇక్కడ కనెక్ట్ అకౌంట్ ఉంది కదా, ఇది నొక్కగానే నాకేంటంటే డైరెక్ట్గా నేను ఏదైతే ఓపెన్ చేశానో ఆ గూగుల్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఆ అకౌంట్ ఇప్పుడు ఇది నా అకౌంట్ అనమాట, ఇది నా మెయిల్ అకౌంట్ అనమాట. వెంటనే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి.
ఏదనేది. సో ఇక్కడ ఓబిఎస్ స్టూడియో ఆల్రెడీ యాజ్ సమ్ యాక్సెస్, అంటే నేను ఆల్రెడీ యాక్సెస్ చేశాను కాబట్టి నాకు అట్లా వస్తుంది. సో కంటిన్యూ కొట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆథరైజేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ క్యాన్ క్లోజ్ దిస్ పేజ్. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ చూసారు కదండి, నా అకౌంట్ నేమ్ తోటి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నేను పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా నేను యూట్యూబ్లోనే మనము లైవ్ అనేది లింక్ అనేది చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇక్కడ నా అకౌంట్ తోటి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ కొట్టేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్ రిజల్ట్ మొత్తం అవన్నీ వాడు టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఓబిఎస్ అప్డేట్ అయింది కాబట్టి, సో ఇప్పుడు ఇంతకుముందు ఇవన్నీ లేవు అంతగా. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇదంతా ఉంది. మనం అప్లై చేసిన వెంటనే వాడు మొత్తం టెస్టింగ్ అనేది చేసుకుంటాడు. సో ఇక్కడ అంతా మనకి 100% అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసారు కదండి, మొత్తం మనకి ఫైనల్ రిజల్ట్స్ అని ఇట్లా రావాలండి. ఇట్లాగ వచ్చినాక మొత్తము, సో వీడియో బిట్ రేట్ ఇవన్నీ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇదంతా స్టార్టింగ్ ఇప్పుడు దాకా వచ్చిన సెట్టింగ్స్ మొత్తం చేసుకున్నాక అప్లై సెట్టింగ్స్ అని కొట్టేసినాక మనకి ఈ విధంగా అవుతుంది. అయితే ఇప్పుడు మనకు పెద్ద స్క్రీన్ చేసుకుందాము. అయితే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనము క్యాన్సిల్ చేసేసుకుందాం, ఇది పెద్దగా అవసరం లేదు. యూట్యూబ్ కంట్రోల్ ప్యానల్ ఇవన్నీ ఓకే చేసేసుకుందాం. సో ఇదండి ఓవరాల్గా మనకి ఆ సర్ఫేస్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఓవరాల్గా. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది మనము మొత్తం తెలుసుకుందాము. అయితే ఇక్కడ వచ్చేసి మనకి స్టూడియో మోడ్ అని ఉంది కదండి, ఇది మనం చేస్తే ఇట్లా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్స్ అనేది, ప్రోగ్రామ్స్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్రివ్యూ స్క్రీన్, ఇది వచ్చేసి మనకి ప్రోగ్రామ్ స్క్రీన్ అనమాట. అయితే ఇది ఎట్లా మనం కనెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇది కనెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న డాక్స్ ఉంది కదండి, ఇక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఫుల్ హైట్ డాక్స్ అనేది తీసేసుకొని ఇక్కడ మీరు స్క్రీన్స్, సోర్స్, ఆడియో మిక్సర్, స్క్రీన్ ట్రాన్సిషన్స్, కంట్రోల్స్ ఇవన్నీ ఆన్లో ఉండాలి. మిగతా 3 అవసరం లేదు. ఇవి అంటే ఇన్ కేస్ ఇవి టిక్ ఉంటే ఇట్లా చూడండి ఒకసారి, మళ్ళీ టిక్ ఉందనుకో దీన్ని అన్టిక్ చేసేసేయండి. సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్స్, సోర్సెస్, ఆడియో మిక్సర్, స్క్రీన్ ట్రాన్సిషన్స్, కంట్రోల్స్ వీటి వరకే మనకి అవసరము. సో ఇది వచ్చేసి మనము డ్రాగ్ చేసుకొని జరుపుకోవచ్చు మనకి ఎంత కావాలనేది. సో నాకు ఎంత అవసరం లేదు, నాకు చిన్న చాలు. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ కింద డ్రాగ్ చేసుకున్నాను. సో ఇది కూడా మనము ఇట్లాగా ఈ స్క్రీన్స్ కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు పెద్దగా అవసరం లేదు, చిన్నగా ఇదే. సో ఇప్పుడు చూసారు కదండి, ఈ పైన పార్ట్ వరకు మొత్తం మనకి 2 డిస్ప్లేస్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి ప్రివ్యూ స్క్రీన్, ఇంకోటి వచ్చేసి ప్రోగ్రామ్ స్క్రీన్. ఇంకా ఈ కింద పార్ట్ మొత్తం ఏమైందంటే ఫస్ట్ లో స్క్రీన్స్ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి, ఆడియో మిక్సర్ ఉంది, స్క్రీన్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, కంట్రోల్స్ ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా ఇట్లాగా మొత్తం మనము స్టార్టింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఓవరాల్గా ఓబిఎస్ మాత్రం ఇట్లా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ దాకా చూసారు కదండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓబిఎస్ దాంట్లో మనకి ఇక్కడ ఈ బాటమ్ కిందల స్టూడియో మోడ్ అని ఉంటుంది, దాని కిందనే సెట్టింగ్స్ అనేది ఉంటుంది అనమాట. సో అది మనం ఆన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్నీ వాడే సెట్ చేసి ఇచ్చి ఉంటాడు. సో ఇవేమి మనము కదలికుండా మనం డైరెక్ట్గా అపీరియన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి థీమ్స్ అనమాట. ఇవి యామీ, తర్వాత డిఫాల్ట్, ఇది ఎట్లా స్టైల్ ఎట్లా అనేది. సో ఇవన్నీ ఇది కూడా మీరు ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనం కావాల్సిన మెయిన్ ఇక్కడ స్ట్రీమ్కి వెళ్ళిపోవడం. స్ట్రీమ్ ఇందాక నేను మీకు చూపించే కదండి స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఇవి యూట్యూబ్ అంటే దేంట్లో మనం లైవ్ ఇవ్వాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ నేను డైరెక్ట్గా నా అకౌంట్ నేను పదాకల స్ట్రీమ్కి కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి లైవ్ ఇచ్చే అంత వర్క్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా నేను నా అకౌంట్ని దీనికి లింక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే నా యూట్యూబ్ ఏదైతే నేను లైవ్ ఇవ్వాలనుకుంటున్నానో, ఏ ఛానల్, ఏ అకౌంట్, ఏ మెయిల్ మీద నేను లైవ్ ఇస్తున్నానో ఆ మెయిల్కి సంబంధించిన యూట్యూబ్ దాని యొక్క లింక్ అనేది నేను దీనికి కనెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు అడ్వాన్స్ ఆప్షన్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మ్యాక్సిమం వీడియో బిట్ రేట్ వచ్చేసి 51,000 kbps అనమాట. సో kbps అంటే కిలో బిట్స్ పర్ సెకండ్, దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం వీడియో బిట్ రేట్ వచ్చేసి మనకి 51,000 కిలో బిట్స్ అనమాట పర్ సెకండ్కి. ఆడియో బిట్ రేట్ వచ్చేసి మనకి 160 కిలో బిట్స్ పర్ సెకండ్స్ అనేది, అంటే ఇది వాడిచ్చింది అనమాట. సో మనం చేంజ్ చేసుకునే పైన అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ వచ్చేసి మనకి అవుట్పుట్ మోడ్ వచ్చేసి మనకి సింపుల్లో ఉంటుంది. అయితే మనము దీన్ని తీసుకెళ్ళి అడ్వాన్స్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి.
సో ఇక్కడ స్ట్రీమింగ్ సెట్టింగ్స్ వచ్చేసి మనకి ఆడియో ట్రాక్స్ అయితే ఒకటే ఇచ్చున్నాను. ఆడియో ఎన్కోడర్ ఏదైతే ఉందో అది నేను ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వీడియో ఎన్కోడర్ ఏదైతే మనకు ఉందో, యాక్చువల్గా ఇక్కడ మనం ఏదైనా గ్రాఫిక్ కార్డ్ ఇచ్చుకునే పని అయితే ఇక్కడ మనకి ఆ గ్రాఫిక్ కార్డ్ది కూడా మనకి చూపిస్తుంది, లైక్ ఎన్విడియా కానీ అట్లాగా మనకి చూపిస్తుంది. అయితే ప్రజెంట్ నేను నా దాంట్లో గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి సో వీడిచ్చిన అది వచ్చేసి మనకి X264 అనమాట ఎన్కోడర్. నేను ఇది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రీస్కేల్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనము లాస్ట్ లాంగ్ జాస్ అని ఒకటి ఉంది కదండి, షార్ప్ అండ్ స్కేలింగ్ 36 శాంపుల్స్ అని ఒకటి ఉంది కదండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదైతే మనకి కొంచెం స్మూత్ అనేది రన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే రిజల్యూషన్ ఉందో ఇది యాక్చువల్గా మనము వేరే ఏదన్నా మీకు ఉందనుకోండి, అంటే మీ మానిటర్ సైజ్ తగ్గట్టుగా మనకి ఇక్కడ ఫస్ట్ అది చూపిస్తుంది అనమాట. సో నాకైతే డైరెక్ట్గా ఇక్కడ 1920x108, ఎందుకంటే నేను స్టార్టింగ్ ఎప్పుడు మనము OBS ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనం అక్కడ రెజల్యూషన్ నేను ఆల్రెడీ ఇది పెట్టుకున్నా కాబట్టి నాకు ఇదే చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఇది కానీ వేరేది కానీ ఉంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకో. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఆప్షన్స్లో అది కానీ మీకు కనబడట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇట్లాగా ప్రెస్ చేసేసి మీరు కీబోర్డ్లో దాన్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లాగా 1920x1080p అనమాట ఇది. సో ఈ విధంగా మనము ఈ స్ట్రీమింగ్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్కోడర్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో ఇదైతే CBRలోనే పెట్టుకోవాలి. ఇక్కడ బిట్ రేట్ అయితే ఇక్కడ బిట్ రేటు 6000 kbps అని నేను ఇచ్చేసుకున్నాను. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ అనేది చేయండి. స్పీడ్ టెస్ట్ అని కొట్టి చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్పీడ్ టెస్ట్ చేయండి. హలో దిస్ టైం ఒకసారి మీరు మీ యొక్క MBPS అనేది చెక్ చేసుకోండి ఎంత వస్తుందో. నాదైతే ప్రెసెంట్ ఇది 100 వస్తుంది. సో నెక్స్ట్ అప్లోడ్ కూడా నాకు మ్యాక్సిమమ్ 111, 113 అట్లా వస్తుంది అనమాట. సో ఇదండి నాది ఓవరాల్గా నా యొక్క స్పీడ్, డౌన్లోడ్ పాయింట్ అండ్ అప్లోడ్ పాయింట్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ అప్లోడ్ ఏదైతే ఉందో ఏం చేస్తారంటే ChatGPTలో మై నెట్వర్క్ స్పీడ్ వచ్చేసి 112 Mbps. సో ఇన్ OBS విచ్ బిట్ రేట్ కెన్ ఐ కీప్ అని కొట్టి చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు క్లియర్గా ప్రతిదీ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి 1080p 30 FPS అయితే మనకి 6000 నుండి 8000 వరకు మనం పెట్టుకునే అవకాశం ఇక్కడ. సో 1080 60 FPS అయితే నేను ఇందాక మీకు ఏం చెప్పానంటే 30 FPS కొంచెము స్మూత్ రన్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమమ్ దానికి సంబంధించి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి 6000 నుంచి 8000 kbps అనేది ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకా రెజల్యూషన్స్ మనం ఇంకా 4K పెట్టుకునే పైన అయితే మనకి అంత kbps అనేది మనం ఇక్కడ వాడు ఇచ్చింది మనము చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూడండి ఒకసారి అవుట్పుట్ స్ట్రీమింగ్ అంటే కొంచెం బాగా రావాలంటే వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎన్కోడర్, ఇక్కడ నేను చెప్పే కదా ఎన్విడియా ఏది గ్రాఫిక్ కార్డు ఉండే పని అయితేనే. అయితే మనకి యాక్చువల్గా గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి నేనేం చేశాను అనమాట, OBSలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేశాను X264 అనేది పెట్టేసాను అనమాట. సో అయితే ఇక్కడ మనకి ఏంటి బిట్ రేట్ మనకి 6000 కాబట్టి సో నేను అప్ టు 8000 దాకా పెట్టుకోవచ్చు. సో అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ప్రెసెంట్ నాది 112 Mbps వస్తుంది కాబట్టి సో ఇక్కడ నేను 7000 kbps అనేది పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది మనము 2 seconds పెట్టుకోవాలండి. తర్వాత ఈ CPU ఇది వచ్చేసి మనం అల్ట్రా ఫాస్ట్ పెట్టుకోవచ్చు. ప్రొఫైల్ వచ్చేసి హై పెట్టేసుకోవాలి. ట్యూన్ వచ్చేసి ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న 0 latency ఉంది కదండి, ఇది పెట్టేసుకొని మనము అప్లై చేసేసుకోవడమే. ఓకే, దీని వరకు అవుట్పుట్ సెట్టింగ్స్ అనేది మనము ఇచ్చేసుకున్నాం. అండ్ ఆడియో సెట్టింగ్స్ ఏదైతే ఉందో ఇక్కడ సింపుల్ రేట్ ఏదైతే ఉందో 48 KHZ అంటే మీకు కిలో హర్ట్స్ అంటారు. కిలో KILOHCRTZ అనమాట. సో ఇక్కడ ఛానల్స్ వచ్చేసి మనకి మోనో, స్టీరియో, నెక్స్ట్ 2.1, 4.0, 4.1, 5.1, 7.1 ఉంది. సో మనం మ్యాక్సిమం స్టీరియో అని పెట్టుకోవడము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ మీరు వాడు ఎట్టిచ్చాడో అట్లా ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఆడియో అయితే ఈ రెండు మీరు చూసుకోండి. శాంపుల్ రేట్ వచ్చేసి 48 kHz అనేది ఉండాలి. ఛానల్స్ వచ్చేసి స్టీరియోలో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి వీడియోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇది మెయిన్ అండి.
సో ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పక్కాగా 1080 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అవుట్పుట్ స్కేల్ రిజల్యూషన్ కూడా మనము సేమ్ అదే పెట్టేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు, రెండు సేమ్గా మనము పెట్టేసుకోవడము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కామన్ FPS వాల్యూ ఏదైతే ఉందో ఇది నేను ఇందాక చెప్పే కదండి 30 60 అనేది. సో మ్యాక్సిమం 30 పెట్టేసుకుంటున్నాను నేను. సో 30 పెట్టేసుకొని అప్లై, ఎందుకంటే ఆల్రెడీ ఇవే ఉంది కాబట్టి ఇంకా నేను ఇన్కేస్ మనం చేంజ్ చేసుకున్న పని ఇక్కడ అప్లై అనేది వస్తుంది, మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా హాట్ కీస్, ఈ హాట్ కీస్ ఏంటంటే మనము మౌస్తో కాకుండా డైరెక్ట్ కీబోర్డ్ ద్వారా డైరెక్ట్గా మనము ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమము లైవ్ వాడేవాళ్ళు మ్యాక్సిమం యాటమ్ అని ఒక డివైస్ ఉంటుందండి. ఆ డివైస్ మ్యాక్సిమమ్ కొనేసి దాని ద్వారా వారు ఆపరేటింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. షార్ట్ కట్స్ అంటారు కదండి అట్లాగా. సో అది లేని వారు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కీబోర్డ్, మౌస్ కీబోర్డ్ ఉంది కదండి, మౌస్ తోటి మనము చేంజ్ చేసుకునే బదులు డైరెక్ట్గా మనము కీబోర్డ్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించింది నేను మీకు ఇంకో వీడియో అనేది పెడతాను, ఎట్లాగా అది హాట్ కీస్ ఎట్లా యూజ్ చేయాలనేది. సో మ్యాక్సిమం దాని గురించి నేను ఇంకో వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, దీంట్లో మీరు పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడ్వాన్స్, దీంట్లో కూడా మీరు పెద్దగా ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు అన్ని కరెక్ట్గానే వాడు ఇస్తాడు. సో వాడు ఇచ్చినవి అట్లానే ఉంచేసి ఇంకా ఏం చేయకుండా ఓకే చేసేద్దాం. సో ఇక్కడ వరకు అయితే మనము సెట్టింగ్స్ కూడా మనము చేసేసుకున్నామండి. సో చూసారు కదండి ఇప్పుడు దాకా. మరి ఇది పార్ట్ 1గా నేను పెడుతున్నాను. పార్ట్ 2 వచ్చేసి మీకు నెక్స్ట్ డే, అంటే ఎప్పుడైతే ఇది అప్లోడ్ చేస్తానో ఆ పక్క రోజు మీకు పార్ట్ 2 అనేది కూడా మీకు వస్తుంది. ఎందుకంటే లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది, మ్యాక్సిమం 50 minutes దాకా ఉంది. అంతసేపు చూడాలన్నా కొంచెము ఇబ్బంది అవుతుంది. బట్ అందుకనే దీన్ని 2 partsగా నేను డివైడ్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ పార్ట్ అయితే మీరు ఇప్పుడు చూసుంటారు. సో సెకండ్ పార్ట్ మరి నెక్స్ట్ రోజే, ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ రోజే మీకు సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. సో తప్పకుండా మీరు అందరూ దాన్ని అంటే కంటిన్యూగా మీరు చూడొచ్చు. ఈ పార్ట్ 1లో మీకు జస్ట్ OBS ఎట్లా ఆన్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి అనేది మొత్తం నేను చూపించడం జరిగింది. సెకండ్ పార్ట్లో వచ్చేసి దాంట్లో సోర్సెస్లో ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ ఎట్లా యాడ్ చేసుకోవాలి అండ్ క్యామ్స్ కూడా ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను పార్ట్ 2లో కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.